దీని ఎందుకు మేడం ఇక ఈ పేదవాళ్ళ మీద పడడం ఏంది? ఇప్పుడు మేము ఏదో కూలీ రాలి చేసుకొని బతికేటోళ్ళం మేడం. మేము ఇప్పుడు సడన్గా వెళ్ళిపో అంటే మీకు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు అంటున్నారు కదా మేడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు కదా, దానికి కూడా అర్హత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పియండి. మాకెందుకు? మేము కొనుక్కొని వచ్చినాం కదా, మేము డబ్బులు పెట్టి పోసి కొనుక్కున్నాం కదా, మాకెందుకు ఇట్లాంటి తిప్పలు? మాకేంది మేడం? ఇప్పుడు ఈ రోజు పోతే కూలీ మాకు వస్తుంది, ఈ రోజు పడిపోయాయి మాకు ఈ రోజు కూలీ. మేము చేసుకొని బతికేటోళ్ళం మేడం. చిన్న పిల్లలు ఉన్నారు మాకు, అది ఎడ్యుకేషన్ మీద చూపియండి మేడండి. ఎడ్యుకేషన్ ఉంది కదా, మా పిల్లలు ఇద్దరు పిల్లలు చదువుకొని ఉన్నారు ఇంట్లో. ఒకరు పీజీ చేసిరు, ఒకరు బీఈడీ చేసిరు మేడం. జాబులు లేక మేము ఎంతో ఇది ఉంది. ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా అది ఇస్తామని చెప్పిండ్రు కదా మేడం, మంత్లీ ఇంత అని. అది కూడా లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఏది చేయట్లేదు మేడం. అసలు ఇది ఏదో ఒకటే పట్టుకొని వేసిండ్రు కదా. మేడిగడ్డది ఉంది కదా, మరి అక్కడ పడాలి కదా, కోట్ల ఆస్తి గుమ్మరిచ్చిండ్రు కదా అందులో. మరి అదేమంటారు? మేము ఏదో కష్టం చేసుకొని బతికేటోళ్ళం కదా. అదే మేడం, అదే కావాల్సింది. మేమైతే మేము జరిగేది లేదు, అంతే. ఎవరు వచ్చినా అంతే, ఇక లేదు మేడం. ఎస్ మనోజ్, మొత్తం కూడా చూసుకుంటే వీళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చాలా దృఢంగా ఉన్నారనే చెప్పొచ్చు. అంటే ఎవరు వచ్చినా సరే మేము ఇంకా పోరాడతాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ర్యాలీ, ఒక ఎక్కడైనా సరే మేము చౌరస్తా దగ్గర కానీ లేకపోతే ప్రజా దర్బార్ దగ్గర మేము ఒక ధర్నా చేస్తాము, దీనికి మాకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, ఇంకా ఒక్కొక్కరిగా జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇంకా చాలా మంది కూడా ఈ లారీ ఏదైతే ఉందో దానిలోకి ఎక్కుతూనే ఉన్నారు. మా సమస్యకు తప్పకుండా పరిష్కారం కావాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చేయండి మేడం, ఆయన చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆవేదన అదే అని చెప్పాలి. మేము రూపాయి కూడబెట్టుకున్న డబ్బుని మేము ఇలా ఇల్లు కట్టుకున్నాం, అలాంటిది మీరు ఈ విధంగా చేస్తే ఎలా అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఇదైతే మనకు కనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కరుగా ఎక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు మేము ఎక్కడైనా సరే ఈ 2 రోజులు మాకు సమయం ఉంది, ఈ 2 రోజులు కనుక మేము కూర్చుంటే గనక ఏదైనా జరగచ్చు, మా ఇల్లులు పోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము మా ఇళ్ళని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాము అంటూ కూడా వాళ్ళు ఎంతగానో చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10-12 ఏళ్ళ సంది ఉన్నాం గుడి చేసుకొని. అన్ని ఆడపిల్లలే ఉండే, ఎట్లా బతకాలి? ఇల్లు లేనిది మా ఇల్లు మా ఇల్లు మాకు కావాలి, ఇంతే. ఆ పని అడ్డమైన పని చేసితే ఇట్లా పోతే ఎట్లా? మేము ఎట్లా బతకాలో చెప్పు. మాకేం పంచాయతన అవుతుంది? ఇప్పుడు ముసలోళ్ళం అయినాం, మేము ఏమన్నా పని చేస్తామా? మేము ముసలోళ్ళం అయినాము, మాకు ఇంత బుక్కెడు పెట్టేటోళ్ళు కావాలి కదా. ఎట్లా మేము బతకాలి? అప్పులు చేసుకొని కట్టుకున్నాం ఇల్లులు, ఇప్పుడు మేము గులగొట్టి పోతే ఎక్కడ సచ్చావాలో చెప్పండి.